చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి కదా, చెన్నారెడ్డిని దించడానికి. సేమ్ నిన్న అదే ప్లాన్, రిపీట్. ఇది మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హ్యాపీగా బతుకుతున్నారు. స్థలాలు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరూ హ్యాపీగా ఆ 100-200 జేబులో పెట్టుకుని హ్యాపీగా పడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరో జేబు కొట్టడం బాబా అని. మళ్ళీ అందరం తీసుకొచ్చి నీ విజయవాడని గందరగోళం చేద్దాం అనుకుంటాం. నువ్వు ఇలాంటి పనులు మానుకో. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. వంశీ నాని జగన్మోహన్ రెడ్డి కొంత అయితే కొంత వీళ్ళిద్దరు నోటు గోలు ఓడిపోయామని ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నాడు, పేర్లు ఎందుకు మళ్ళీ నేను చెప్పడం. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు వీళ్ళు నోటు గోలు వారు చాలా పార్టీకి డ్యామేజ్ అయింది, అసలు భువనేశ్వర్ గారిని ఆ మాట అన్నం ఏంటని వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎంత దూరం వెళ్తాడు, వెళ్తాడానికి మా దూరం. తప్పు చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లా అండ్ ఆర్డర్ అనేది ఎవరిని వదలదు. ఆఖరి మాతో సహా నేను చెప్పేది పరామర్శించుకుని. అయితే ఈయన కూడా పోయి తప్పులు చేశాడు, త్వరలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. ఆయన్ని ఎవరు పరామర్శిస్తారు అప్పుడు? ఈయన కూడా పోయి తప్పులు చేశాడు, ఇసుకలో తప్పులు చేశాడు, ఈ వైన్ షాపుల్లో తప్పులు చేశాడు, అలాగే మైనింగ్ లో తప్పులు చేశాడు, గవర్నమెంట్ ఫైల్స్ చాలా తప్పులు చేశాడు. ఈ కూడా తీస్తారు త్వరలో. మళ్ళీ ఆటలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు పరామర్శిస్తారు అంటే ఇదంతా ముందే మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయకుండా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది, లేచాడు మన ఎక్కువసేపు చెప్పాను తమ్ముడు.